హన్మకొండలో వీళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్ వచ్చింది. 11 మంది వచ్చిండ్రు చిన్నపిల్లలు ఎత్తుకుపోయే బ్యాచ్. ఇప్పుడు ప్రకాష్ రెడ్డిపేటలో తెలంగాణ చౌరస్తాలో దొరికిళ్ళు. వీళ్ళు 3 దొరికిళ్ళు, ఇంకా 9 మంది దొరకాలి. వీళ్ళు ఖమ్మం అని చెప్తారు, కొయ్యోలవాడ అని చెప్తారు, ఉరుసుగుట్ట అని చెప్తారు. దయచేసి చిన్నపిల్లలను జాగ్రత్తగా ఉండాలి. సో హనుమకొండలో అంట ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి మాల వేసుకుని పిల్లల్ని వెళ్ళిపోయే గ్యాంగ్ తిరుగుతుందంట. దాదాపు 12 మంది ఉన్నారంట. సో నేను ఒక చిన్న లాజిక్ చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి మాల వేసుకుని పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు అంటే ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ దొంగల కాదు ఫ్రెండ్స్. ఆ మాల్లో కొంతమంది దొంగతనం కోసం ఆ పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయి వాళ్ళ కళ్ళుని వాళ్ళ అవయవాల్ని అమ్ముకుంటున్నారంట. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ దొంగలు కాదు ఫ్రెండ్స్. నా పాయింట్ మీరు క్యాచ్ చేయండి. ఎగ్జాక్ట్లీ అలాగే ఇస్లాంలో కొంతమంది ఇస్లాంని బద్నాం చేయడానికి ఇస్లాంలో కొంతమంది దొంగ నా కొడుకులు ఉంటారు. ప్రతి మతంలో దొంగ నా కొడుకులు ఉంటారు. ఆ పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు నా కొడుకులు, పాకిస్తాన్ నా కొడుకులు అందరూ కూడా అలాంటి వాళ్లే ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మనం టోటల్ ముస్లింస్ అందరినీ తిట్టడం అది కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇలాగే మాలేసిన వాళ్ళందరినీ మనం తిట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ మాల్లో దొంగతనం చేశారు, ఆ మాల్లో దొంగ పనులు చేశారు. అలాగే ప్రతి మతంలో ప్రతి క్యాస్ట్ లో కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఇలాంటి దొంగ నా కొడుకులు. జాగ్రత్త ఉండాలి అలాంటి వాళ్ళతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా.